కటశంకరన్న పొలం కాడ మరి తొలకపోదురా ఇగో పవాకరికి ఇట్లా వచ్చారు. మాది జగిత్యాల జిల్లా చలియల్ గ్రామం. మాది పెద్ద విలేజీ. ఇక్కడ రాత్రి కొట్టినటువంటి వర్షానికి ఈదురుగాలులకు మొక్కజొన్న, నువ్వులు, మామిడి పంటలు అన్నీ దెబ్బతిన్నాయి. అలాగే మన మొక్కజొన్న పాలు పోసే దశకు వచ్చింది. అట్లాంటి నష్టపోయినాం రైతులందరం. నువ్వులు కూడా పూత దశలో ఉన్నాయి. ఆ నువ్వు పంటలు కానీ మామిడి పంటలు కానీ ఒక్క కాయ లేకుండా మామిడి పంటలు కూడా రాలిపోయినాయి. ఈ మామిడి పంటలకు కానీ మొక్కజొన్నకు కానీ మన గవర్నమెంట్ తగిన చర్య తీసుకొని మనకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ, అలాగే మన మొక్కజొన్న రైతులు కానీ ఎకరానికి 20,000 చొప్పున నష్టపోయిన రైతులకు నష్టం అందించాలని, అట్లనే నువ్వు పంటలకు అందించాలని, మామిడి రైతులు కూడా మా చలిగల గ్రామంలోనే అతిపెద్ద మామిడి మ్యాంగో సెంటర్ ఉంది కాబట్టి మాకు కొండపోయినా కానీ మామిడి తాలు ఇప్పుడు ధర లేదు అని అట్లా నష్టపోతున్నాం. ఇట్లా కూడా ఎదురుగాళ్లకు నష్టపోయిన సంగతి మన దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి అందరూ దయచేసి మన గవర్నమెంట్ కానీ మన సీఎం కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ అందరూ దృష్టికి తీసుకుపోయి గ్రామాన మన ఏఓలను కానీ హార్టికల్చర్ వాళ్ళని కానీ పంపించి సర్వే చేసి మనకు ఎకరానికి 20,000 చొప్పున అందించాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. దసరి చెట్లు కాసినాయి. ఎక్కడ వేసిన దసరి చెట్లు కాసినాయి. కౌలు రైతుకి వస్తాయి. మాడి తోటలు పొలాలే దెబ్బ బాగా. పొలాలు అడ్డు బాగా రాలి అన్నకి మల్యాలకాయలు అట్లే వాళ్ళతో వర్షం పడి నేను ఇంకొక అయితే
15 రోజులు 20 రోజులు అన్ని తెంపడానికి కడుతుంది. ఇంకొక బాగా వచ్చి కాయ ఇప్పుడు కష్టకాలంలో 2 టన్నుల కాయ కాల్సింది అనుకొని ఇన్ని రోజులు ఆశపడ్డాం. ఇప్పుడు 2 టన్నులకి వెళ్ళి టన్ను రాలిపోయింది. మేము రైతులు ఇంత కష్టపడి చేసినా అని లాభం లేకుండా అయిపోయింది ఇదంతా. గవర్నమెంట్ ఏమన్నా మాకు సహకారం చేస్తే మంచిగా ఉంటుంది. ఇంత సాయం చేస్తే, ఇంత కష్టపడి చేసినందుకు రైతులకు కూడా ఏం లాభం లేదు. ఇంత ఘోరం అయిపోయాక ఏడ్చి గొంచేపు ఇంచెల్లి ఏడ్చిపోయినాం. ఏడ్చిపోయి వచ్చి మళ్ళీ ఇప్పుడు వచ్చి అంత హుషారుకల్లా కోతులు వస్తున్నాయి, అంత అంగడంగడి చేసినాయి. ఈ కాయ ఏమిటి పనికిరాదు, ఏం చేయలేం. ఏడవని పరిస్థితులు ఉన్నాము, ఏం చేయాలన్న పరిస్థితిలో కూడా ఈ కాయ కూడా పనికిరాదు సార్. ఇదంతా దయచేసి గవర్నమెంట్ మాకేమన్నా సహకారం చేయాలని చెప్తున్నా సార్. అంతే కోరుకుంటున్నాను. నష్టపరిహారం చేస్తే మంచిగా ఉంటుంది.